నమస్కారం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రహదారులను నిర్లక్ష్యం చేసిందని తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్ తణుకు రోడ్ల ఏర్పడిన గోతుల మరమ్మతులను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జగనన్న కాలనీలో పూడిక పనులు కూడా చేపట్టలేదని అన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సొంత నిధులతోనైనా పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుల వెంట మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ డి మురళీకృష్ణ, జనసేన పార్టీ నాయకులు వర్తనపల్లి కాశీ, కాళ్లగోపి, పాలూరు వెంకటేశ్వరరావులు ఉన్నారు. విద్యార్థులు ఇప్పటి నుండే క్రమశిక్షణ అలవర్చుకుని విద్యను అభ్యసించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు తనయుడు బొలిశెట్టి రాజేష్ అన్నారు. స్థానిక 15వ వార్డులోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో మంగళవారం ఆయన విద్యా కానుక కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని చెప్పారు. అలాగే తమ దృష్టికి తీసుకొచ్చిన పాఠశాల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడబాల రామారావు, సమయం ప్రసాద్, గారపాటి వేణులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజా సమస్యలను పరిష్కరించగలుగుతామని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. ద్వారకా తిరుమల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సౌకర్యాలను అందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నైతిక విలువలకు భంగం కలగకుండా నిబంధనలు దాటైనా పనిచేద్దామని చెప్పారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, అమ్మవారిని వెంకటరాజు దర్శించుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యే అవగానే అద్భుత సత్యం మాకు వచ్చేవు. మాకు డిపార్ట్మెంట్ల మీద అవగాహన తెచ్చుకోవాలి. అసలు డిపార్ట్మెంట్ ఏంటి, మీ పరిధి ఏంటి, ప్రజలకు ఉండే అవసరాలు ఏంటి, ఇక్కడ ఉండే అవకాశాలు ఏంటి, ఆ అవసరాలను తీర్చడానికి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాం, ఇదంతా పెద్ద స్టడీ చేసి రావాల్సిన అంశం. కాబట్టి దీనికి మీ సహకారం కూడా కావాలి. మీరు, నేను ఇద్దరం కలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరే నన్ను గైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను 2 హ్యాండిల్ చేయాలి. ఒకటి పొలిటికల్గా ఆ సిస్టమ్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనేది పొలిటికల్ సిస్టమ్ నుంచి వస్తాడు. ఈ పొలిటికల్ సిస్టమ్ని హ్యాండిల్ చేయాలి. ఈ బాడీ పరిపాలన చేసే ప్రభుత్వ అధికారుల సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టాన్ని తీసుకురావాలి. ఈ రెండింటికి సాధ్యం ఒకసారి వైరుధ్యం కానీ కాన్ఫ్లిక్ట్ కానీ వస్తుంటుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు లంకా సత్తిపండు, పోలిన శ్రీనివాస్, ఎం శ్రీనివాసరావు, మఠపత్తి రూపేష్ కుమార్లు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబు తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను దీనిలో పరిష్కరించుకోవచ్చని అన్నారు. అలాగే జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు సుప్రీంకోర్టు పెండింగ్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ జిల్లాకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా కక్షిదారులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. రాజీ చేసుకోవడం వల్ల సమయము, డబ్బు ఆదా అవుతుందని వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు.
ఈ అంశంపై అమలాపురం కలెక్టరేట్ నుండి మండలాల వారీగా ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో అతిసార కేసులు నమోదు కాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలైన కమ్యూనిటీ రక్షిత త్రాగునీటి వనరుల నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఓవర్ హెడ్ ట్యాంకులలో క్లోరినేషన్, పైప్ లైన్లు లీకేజీలు, మైక్రో శాండ్ ఫిల్టర్ల రీప్లేస్మెంట్ చేపట్టాలని చెప్పారు. సురక్షిత త్రాగునీరు సమృద్ధిగా అందని ఆవాసాలలో వాటర్ ట్యాంకుల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. అలాగే ఆహార కల్తీ నియంత్రణ చర్యలపై క్షేత్రస్థాయి అధికారులకు కలెక్టర్ మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నిపూర్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య శాఖ అధికారి ఎం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఐనివిలి మండలం తొత్తరమూడి గ్రామదేవత మురుగులమ్మ వారి తీర్థ మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు వేకువజాము నుండి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెల నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్న కందిపప్పు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. రైతులకు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం డబ్బును బాబు ప్రభుత్వం అందిస్తుంది. భరోసా ఇచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో బాలురోన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన మత్తు పదార్థాల వ్యతిరేక ర్యాలీ ప్రారంభించి అభినందించిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం. గత 5 ఏళ్లలో రహదారులను నిర్లక్ష్యం చేయడం వల్లే పెరిగిన రోడ్డు ప్రమాదాలు ఆరోపించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసినప్పుడే సమస్యలు పరిష్కారం కాగలవు. ద్వారకా తిరుమల మండల సమీక్షా సభలో పేర్కొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఈ నెల 29న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్లు స్పష్టం చేసిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ప్రకాష్ బాబు. అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు చేపట్టాలి అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.